నా పేరు నరేంద్ర శ్రీనివాస్. నేను గత 25 నుంచి 30 సంవత్సరాల నుంచి బయట ఉంటున్నాను. కానీ ఏ మండలం పోయినా ఎక్కడి పోయినా దాదాపుగా చుట్టుపక్కల ఉన్న మండలాలు దాదాపుగా నేను వెళ్ళడం జరిగింది. ఆంధ్రాలో కూడా ఉన్నటువంటి మండలాలు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఇవిని చూసి మనకు కూడా ఒక మండలం ఉండాలి అని చెప్పేసి ఈ మండల కమిటీ వేయడానికి దాదాపుగా కొన్ని సంవత్సరాలు పట్టింది. తర్వాత మండల కమిటీ వేసిన తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే, నేను ఒక మండలంలో ఒక ఆరోగ్య డాక్టర్ చనిపోతే వెళ్ళడం జరిగింది. అక్కడ వాడు రోడ్డు మీద వేయించలేడు, శవాన్ని లోపల వేయించలేడు. మరి వాడు ఎక్కడ వేసుకోవాలి శవాన్ని? అరే అన్ని సంఘాలకు అందరికీ ఉన్నాయి సంఘాలు, కానీ మన ఆరోగ్య వ్యవస్థకు అసలు సంఘమే లేదు అని చెప్పేసి ఆ రోజున నేను ఒక నిర్ణయం తీసుకొని మనకి ఎలాగైనా సరే ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి చాలా సంవత్సరాల తర్వాత మన మండలం ఏర్పడ్డాక 2 సంవత్సరం తర్వాత ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి దాటినాక మ్యాథ్స్ కేర్ ఉంటుంది. మ్యాథ్స్ కేర్ పక్కకు ఉంటుంది. మ్యాథ్స్ కేర్ దాటినాక ఉంటుంది. వెళ్ళినా కూడా కొంతమంది ఈ యొక్క దాన్ని ముందుకు పోకుండా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. అయినా కూడా సార్ వాళ్ళతోనే లక్ష్యాలతో ఒకసారి పర్సన్ వెళ్ళి మాట్లాడి, సార్ ఎక్కడైనా మనకు కావాలి సార్, మనకు ఎవరో ఇస్తారు ఎవరో చేస్తారని కాదు సార్, సార్ గుడికి రాస్తాం బడికి రాస్తాం అండి రాస్తాం. అదేవిధంగా మన మండలానికి మంచి చేసిన లక్ష్యాల సార్ దగ్గర చెప్పడం వల్ల లక్ష్యాల సార్ బడిరామే సార్ మీరు కూర్చొని దీన్ని ప్రణాళిక చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ మనందరం మనిషిని డబ్బులు వేసుకొని చేయడం జరిగిన తర్వాత కొంతమంది దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేపట్టి ఒక 400 గజాల జాగను కిలవరంగా నడిబొట్టులో మరొకటి అది లీగల్ గా ఉందా లేదో తెలుసుకోవడానికి లక్ష్యాన్ని సార్ పండిరమ్మ సార్ చాలా కష్టపడ్డారు. దాన్ని చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని అమలు చేయడానికి వాళ్ళు ఎంత నిధులు కొంటున్నారో ఆ విషయం నాకు తెలుసు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ రైడింగ్ జరిగినప్పుడు మనందరం ఏకతాటిపై ఉండే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి మనం నిరూపించడం జరిగింది. అదేవిధంగా మనకు కొండా సురేఖ గారు మనందరం కలిసి హైదరాబాద్ నైట్ పూట వెళ్ళి అక్కడ ఉండేసి అక్కడ మేడంతో కలిసిన తర్వాత మన కాంగ్రెస్ నాయకులు కొంతమంది మనకు రాజేష్ గారు వాళ్ళు సహకరించి మనందరికీ మేడం మామూలే ఫోన్ తీసుకొని డిఎంహెచ్ఓకు తర్వాత శేషుమారి సార్తో మాట్లాడి చేసి మన మీద ఏది దాడులు కాకుండా చేయడం జరిగింది. అదేవిధంగా కిలవరంగల్ మండలంలో ఒక పరప సంఘాన్ని కూడా ఏర్పరచడం జరిగింది. దాన్ని కూడా చాలా దిగ్విజయంగా చేస్తున్నాము. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనందరం కలిసికట్టుగా ఉంటేనే బాగుంటది. ఈ మండలం ఆ మండలం అని తేడా లేకుండా ఉంటేనే బాగుంటది. కిలవరంగల్ మండలం వరంగల్ మండలం 2 అన్నదమ్ములాగా ఉండాలని నేను కోరుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కమిటీ లేదు. అక్కడ కూడా దాదాపుగా 3 years కష్టపడి కమిటీ వేసి ఎలాగైనా సరే వరంగల్ మండలానికి ఒక కమిటీ కావాలని చేయడం జరిగింది. చేసిన తర్వాత అక్కడ అధ్యక్షుడు మీరే వాళ్ళకి అప్పచెప్పిన, మీరే ఎవరినన్నా వేసుకోండి, మీరే మాట్లాడుకుంటే కొంతమంది సైజన్ చేసి అన్నారు ఉండే అంటే లేదన్నా చెప్పి వెళ్ళి వాళ్ళు కమిటీ వేసుకున్నారు. వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. అదే రకంగా మనందరం కలిసి ఉంటేనే బాగుంటుంది. అంతేగాని నువ్వది నేనేది అంటే మాత్రం కాదు. మనందరం ఆర్ఎంపీలో కాబట్టి తర్వాత మరి ఈ మండలంలో మనకు నాకు సహకరించినటువంటి మన మండల సభ్యులందరూ, తర్వాత అలాగే కిలవరంగల్ మండలంలో నాకు కుటుంబంగా ఉన్నటువంటి వీరన్నిటికీ మూలస్తంభమైనటువంటి ఈశ్వరయ్య లక్ష్మణ సార్ ఉండి ఈ యొక్క సంఘాన్ని ఒక పద్ధతి ప్రకారంగా ఒక డిసిప్లిన్ గా ఒక విధానంగా తీసుకొని పోయి మనందరినీ ఏకతాటిపై తీసుకొని వచ్చి ఈ రోజున ఈ 2 మండలాలను అసలు యాక్చువల్ ఏంటంటే ఈ పక్క గల్లోనే తెలియదు ఆర్ఎంపీ అంటే వీళ్ళందరూ వాడద్దు. అది నేను చూసిన. ఇప్పుడు ఈ రోజున సమన్వయంగా ఉంటున్నారు అందరూ. ఈ కేసు కొట్టే నాని మీద అనకుండా అసలు ఒకరికొకరు పంచాయతీ అందరూ ఈ పెద్దలు వీళ్ళందరూ కూర్చొని సంఘం ఏర్పడడం వల్ల ఒక యూనిటీ వచ్చింది. ఒకరిలో ఈర్షలు ద్వేషాలు అన్ని పోయి అందరూ మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఎవరినొకరు ఈర్షలు లేకుండా ఉంటే బాగుంటుందని. తర్వాత ఏదన్నా అన్నా చేసిన సంఘం గురించి మాట్లాడు తప్ప నా సొంత స్వలాభం కోసం నేను ఏ పని చేయను. ఫస్ట్ అది గమనించుకోవాలి. అదే రకంగా జిల్లాలో కూడా తిరిగి రాజేశ్వరరావు పట్టుకొని అదే జిల్లా కూడా
జరిగింది. ఈ రోజున జిల్లా కమిటీ బాగా ఉన్నది, మండల కమిటీ బాగా ఉన్నది. అంటే దీనికి అందరికీ కారణం ఏంటంటే చేసిన గొప్ప కాదు, ఇది చేయడానికి సహకరిస్తే నేను చేయాలి, లేకపోతే చేసుకోని కాదు. కాబట్టి సభ్యులందరూ గమనించుకొని, ఇంకోటి మన దగ్గర మన పరిధిలో మనం మెయింటైన్ చేసుకోవాలి. మీకు విషయం చెప్తే మీరు పరిచయం 7 వచ్చేసి చెప్తాను కొంతమంది, అది ఏకండి 7 తెలుసు అది తర్వాత స్టెరోస్కోప్ చూస్తారు కొంతమంది, అది కూడా అక్కడ ఉన్నారు. ఇంకా చాలా చాలా కొంతమంది అయితే నేను కూడా మాట్లాడరు, కొంచెం అడ్వాన్స్ గా ఉంటే మనకు బాగుంటుంది. అంటే మనం వాడు అర్థమే కదా, నేను మడక కేసు నేను చేస్తా, వాడికి ఏం రాదు నేను చేస్తా అంటే నువ్వు అంతకంటే ఉన్న ఇన్స్టిట్యూట్ అవుతావా? అట్లాంటి కార్యక్రమాలు దయచేసి చేయకండి. మద్దనపేట జరిగింది, మరి నువ్వు సుమనేశండి ఏదో లేదని అందరూ అదే అనుకుంటారు. ఎవరో చేసిన పనికి అందరు. ఇంకోటి దయచేసి అందరూ ఈ అవాక్షన్ల జోలికి కానీ మేలు ఫీమేల్ జోలికి కానీ దయచేసి వెళ్ళకండి. చాలా దారుణంగా పడితే ఏమున్నాయిగా 3-4 సంవత్సరాలు మాత్రమే మనం అయితే ఉండదు. కాబట్టి సభ్యులందరూ తమ యొక్క పరిధిలో చేసి పెద్దల సలహా తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని వాళ్ళ వద్దల కేసు నేను పడతా, నేను 2 ఎత్తా 3 ఎత్తా 4 ఎత్తా అని చెప్పి దయచేసి ప్రయోగాలు చేయకండి. ఏదైనా ఉంటే కేసులు పంపండి. అంతేగాని తలకాలకు తీసుకొని నెక్స్ట్